యాదవ్లు రాజకీయంగా ముందుకు రావాలని, నాయకులు ఏ పార్టీలో ఉన్నా జాతీయ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కట్లూరు డివిజన్లోని శ్రీకృష్ణ యాదవ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని నిర్మిస్తున్న విద్యార్థుల వసంతి గృహం భూమి పూజలోని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేద యాదవ విద్యార్థులకు ఈ భవనం ఎంతోగానో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలోని 35 లక్షల మంది యాదవ ప్రజలు ఉన్నారని, వారి సమస్యలపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. కానీ ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ నా మిత్రుడే కాబట్టి హరీష్ రావు గారు, దానికి ఎక్కువ డబ్బులైనా పర్వాలేదు నేను కొట్లాడి అదంతా చేసి అన్ని ఆత్మగౌరవ భవనాలు, చాలా మంది కుల భవనాలు వచ్చినాయి, కానీ జాగలే వచ్చినాయి. కానీ ఒకటి మనం కట్టుకుంది మనది కంప్లీట్ అయింది, ఎవరిది కాలే అక్కడ. కాబట్టి అద్భుతంగా కట్టుకున్నాం. మన పిల్లలు మరి బ్రహ్మాండంగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో కట్టింది అది. ఎందుకంటే జిల్లాలలో, గ్రామాలలో ఉండేటువంటి పిల్లలు హైదరాబాద్లో బతకాలి, హైదరాబాద్లో చదువుకోవాలంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని మరి అంత అద్భుతంగా బ్రహ్మాండంగా కట్టి పెట్టినాం. కాబట్టి దానికంటూ ఒక ట్రస్టీ ఉన్నది. మరి వీలైనంత తొందరలో మరి ఆ కార్యక్రమాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకొని మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక మంచి కార్యాచరణ తయారు చేసుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ నా మిత్రుడే కాబట్టి